హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోని లైక్ చేయండి. అంతరిక్షంలో చిక్కున్న సునీత విలియమ్స్ ఇప్పుడు ఆమె సేఫ్ గా ఎర్త్ పైన ల్యాండ్ అవుతారనేది చూడాలి. ఈ సునీత విలియమ్స్ లాస్ట్ ఇయర్ జూన్ 5న నాసా నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లారు. ఆమెతో పాటు విల్మోర్ అండ్ ఇంకా 4 ఆస్ట్రోనాట్స్ కూడా ఈ స్పేస్ స్టేషన్ ఉన్నారు. బోయింగ్ స్టార్ లైనర్ అనే ఇది స్పేస్ స్టేషన్ నేమ్ అనమాట. అయితే ఈ బోయింగ్ స్టార్ లైన్ ఈ మిషన్ తో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వీళ్ళందరూ చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళింది రీసెర్చ్ చేయడం కోసం. అయితే సక్సెస్ఫుల్ గా రీసెర్చ్ ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు భూమి మీదకి రావాల్సి ఉంది. కానీ బోయింగ్ స్టార్ లైనర్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, హీలియం లీక్స్ ఇన్ ద సర్వీస్ మోడల్ అండ్ డాకింగ్ ఇష్యూస్ వల్ల భూమి మీదకి రావడం ఇంపాసిబుల్ అయిపోయింది. అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 7న ఈ ఇద్దరు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ లేకుండానే మిగతా 4 ఆస్ట్రోనట్స్ తో పాటుగా భూమి మీదకి రావడం జరిగింది. సో వీళ్ళిద్దరు అనేది అక్కడే ఉండిపోయారు, అక్కడే చిక్కుపోయారు. ఈ సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ని ఎర్త్ పైకి తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఎలన్ మాస్క్ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ ISS లో ఉండి ఆల్మోస్ట్ ఒక 9 months అయిపోతుంది. సో ఫస్ట్ వీళ్ళు ఈ స్పేస్ స్టేషన్ కి వెళ్లే ముందు స్టార్టింగ్ లో షెడ్యూల్ చూసుకుంటే 7 days వరకు మాత్రం వీళ్ళు స్పేస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీళ్ళు ఇద్దరు ఈ ISS లోనే చిక్కున్నారు. వీళ్ళు ISS లో చిక్కున్న తర్వాత చాలా మంది వీళ్ళు చనిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ లాస్ట్ ఇయర్ నవంబర్ నాసా వీళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు అండ్ సేఫ్ గా ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నాసా క్రూ 10 మిషన్ మార్చ్ 15th అంటే లేటెస్ట్ గా మార్చ్ 15th ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించారు. అయితే ఈ మిషన్ ఫ్రైడే రోజు ఇనిషియల్ ప్లాన్ ప్రకారంగా ఫ్రైడే రోజు 14th మార్చ్ కి పంపించాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీళ్ళు 1 day టైం తీసుకొని మార్చ్ 15th అంటే ఈ రోజు సాటర్డే మార్నింగ్ 4:30కి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించారు. US లో ఫ్లోరిడాలోని కెనడా స్పేస్ ఏజెన్సీ నుంచి వీళ్ళు ఈ మిషన్ ని ISS కి పంపించారు. ఇక్కడ ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ మిషన్ లో రష్యా, జపాన్ చెందిన 4 ఆస్ట్రోనట్స్ వెళ్లారు. వీళ్ళు ISS లో ఉన్న సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ని తీసుకువస్తారు. ఈ మంత్ 20న సునీత విలియమ్స్ ఎర్త్ పైన అడుగుటే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి, అన్ని సక్సెస్ఫుల్ గా అయితే. థర్డ్ టైం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళిన ఇండియాకి చెందిన సునీత విలియమ్స్ 9 months గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చిక్కుపోయారు. అయితే ఆమెతో పాటు విల్మోర్ అనే మరో ఆస్ట్రోనట్ కూడా అక్కడ చిక్కుపోయారు. వాళ్ళకి ఎర్త్ పైన తీసుకురావడానికి నాసా క్రూ 10 అనే మిషన్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు భూమిపైకి రాక కోసం మొత్తం ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. మీ టీవీ ఛానల్ ఏ ఛానల్ చూసినా సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ చిక్కున్నారు, వీళ్ళు సక్సెస్ఫుల్ వస్తారని చెప్పి టీవీ ఛానల్ చాలా రకాలుగా మనకు న్యూస్ వస్తా ఉంది. అయితే ఇప్పుడు యూజ్ చేసిన క్రూ 10 అనే మిషన్ కి నాసాకి చెందిన అనే మెక్లైన్ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తుంది. ఈ అనే మెక్లైన్ కి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా ఎక్స్పెన్స్ ఉంది. ఈ మిషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేయడం తర్వాత అక్కడ ఒక 1 week వీళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత మనకు కొన్ని ఉన్నాయన్నమాట రీసెర్చ్ చేయాల్సింది. ఆ రీసెర్చ్ చేసిన తర్వాత సునీత విలియమ్స్ ని అండ్ విల్మోర్ అనే వ్యక్తిని వీళ్ళు రిటర్న్ భూమిపైకి వస్తారు. 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 9 months సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ISS లోనే ఇక్కడ చిక్కుపోయారు. ఈ మధ్య ఈమె హెల్త్ కూడా సరిగా లేదని చెప్పి కొన్ని మనకి న్యూస్ కూడా బయటకు వస్తుంది. ఈ న్యూస్ తో పాటుగా ఫోటో కూడా మనకు బయటకు వచ్చింది. అయితే కొంతమంది అయితే ఇంకా ఘోరంగా ఏమవుతారంటే ఈమె చనిపోయి ఉంటారని కొన్ని ఫేక్ న్యూస్ అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఫేక్ న్యూస్ అని, దీన్ని నమ్మాల్సిన అవసరం లేదని మనకి ఇక్కడ నాసా క్లియర్ గా చెప్పింది అనమాట. క్లియర్ చెప్పి అండ్ మార్చ్ 20న వీళ్ళందరూ సక్సెస్ఫుల్ గా వస్తారు భూమిపై అని చెప్పడం జరిగింది. అయితే 9 months నుంచి ISS లో ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు భూమిపైకి వస్తే ఎలా సిచ్యువేషన్ ఫేస్ చేస్తారని మనం చూడాలి ఇక్కడ. ఎందుకంటే స్పేస్ స్టేషన్ లో గాలిలో వీళ్ళు తేలుతారు, అక్కడ నవ్వడం పడుకోవడం అని అలాంటివి ఉండదన్నమాట. సో ఇప్పుడు భూమి మీద వచ్చిన తర్వాత భూమి మీద గ్రావిటీ వల్ల వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురు చేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ పాయింట్ అనమాట. భూమి మీద అసలు వీళ్ళు నిలబడగలరా అనే డౌట్స్ చాలా ఉన్నాయి. అయితే వీళ్ళని ఎత్తుపైకి తీసుకురావడానికి నాసా చాలా కష్టపడుతుంది. ప్రతిసారి నాసా ఏదో రకాల రాకెట్ మిషన్ ట్రై చేసిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీళ్ళు ఎత్తుపైకి తీసుకురావడం కొంచెం కష్టం అయిపోయింది. అయితే లేటెస్ట్ గా క్రూ 10 అనే మిషన్ వీళ్ళు చాలా రీసెర్చ్ చేసి మార్చ్ 14th పంపాల్సి, అప్పుడు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ మార్చ్ 15th అంటే సాటర్డే రోజు మార్నింగ్ దీన్ని పంపించడం జరిగింది. అయితే 6 months తర్వాత స్పేస్ స్టేషన్ లో ఎవరైనా ఉంటే వారి బాడీ టెంపరేచర్, వారి బాడీలో ఉన్న ఎముకలు అన్ని చేంజ్ అయిపోతాయి, వాళ్ళ బాడీ సరిగా పని చేయదని చెప్పి మనకి డాక్టర్స్ చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరు చూస్తే సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ 9 months నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చిక్కున్నారు.
ఎత్తుపైకి వస్తున్నాం అనే న్యూస్ కంటే ఇక్కడ వచ్చిన తర్వాత భూమి మీద వచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చే ఇష్యూస్ మనకి చాలా ఉంటాయని చెప్పి మనకి అంతరిక్షానికి వెళ్లాల్సిన ఆస్ట్రోనాట్స్ చాలా మంది చెప్తున్నారు అనమాట. భూమి పైన గ్రావిటీ ఉంటుంది. మామూలుగా కార్, మీరు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తే, ఒక కార్ డ్రైవింగ్ చేస్తే 100 కిలోమీటర్స్ మీరు కార్ డ్రైవింగ్ చేసిన తర్వాత మీ బాడీని కొంచెం రెస్ట్ కావాలి. ఎందుకంటే కాళ్ళు పట్టుకోవడం మా బాడీకి కొంచెం రెస్ట్ అవసరం. సో అప్పుడు మన కార్ ఆపేసి కాసేపు తర్వాత మళ్ళీ కార్ డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ సింపుల్ కార్ డ్రైవింగ్ మాత్రమే. కానీ ఇక్కడ 9 months నుంచి సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ఇక్కడ గాల్లో తేలుతున్నారు. ఇక్కడ గాల్లో వీళ్ళు తేలుతున్నారు, గాల్లోనే వీళ్ళు అక్కడ ఉన్నారు. సో వీళ్ళు 9 months నుంచి వీళ్ళు కూర్చోలేదు, పడుకోలేదు, నించోలేదు. అండ్ ఇప్పుడు వీళ్ళు 9 months తర్వాత భూమి పైకి వస్తే భూమి మీద ఉండే సిచ్యువేషన్ గ్రావిటీ వీళ్ళకి బాడీ సెట్ అవ్వడానికి ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది. చిన్న పెన్సిల్ ముక్క ఎత్తడానికి వీళ్ళకి ఫుల్ బరువుగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 9 months నుంచి వీళ్ళు అసలు ఆ వాతావరణానికి లేరు కాబట్టి, గాలి తేలి ఉన్నారు కాబట్టి వీళ్ళకి భూమి సిచ్యువేషన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక ఏలియన్ సిచ్యువేషన్ అని ఉంటుంది. ఒక ఏలియన్స్ మన భూమి పైకి వస్తే ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి అనమాట. అంతేగా చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు నా భూమిపై నడవడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఇక్కడ మనకు ఉన్నాయి. సో చిన్న పెన్సిల్ చాలా కష్టంగా ఉంటుంది కదా. అండ్ అంతేకాకుండా వీళ్ళు భూమి పైన నడవడానికి చాలా ఇబ్బంది పడతారంట. అండ్ మనకి ఇక్కడ ఇబ్బంది పడతారని ఆస్ట్రోనాట్స్ డాక్టర్స్ చెప్తున్నారు. మరోవైపు ఈ స్పేస్ స్టేషన్ జర్నీలో సునీత విలియమ్స్ అని కొత్త రికార్డ్ సాధించాలని చెప్పారు. ఎందుకంటే 9 months నుంచి వాళ్ళు స్పేస్ స్టేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు రికార్డ్ చాలా సాధించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్కువసేపు నడిచిన ఉమెన్ గా రికార్డ్ సాధించారు. మీకు డౌట్ వచ్చి అసలు స్పేస్ స్టేషన్ నడిచే ఛాన్సే లేదని ఇలా నడుస్తుంది. నడవడం అంటే మన భూమిపై నడవడం అది వేరనమాట. అది ఎలా అంటే నేను చెప్తాను. ఇక్కడ మొత్తానికి సునీత విలియమ్స్ 62 hours 6 minutes తో సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ స్పేస్ స్టేషన్ లో వాక్ చేశారు ISS లో. సో వీళ్ళు టాప్ 10 లో టాప్ 4 కి సునీత విలియమ్స్ ఇక్కడ చేరుకున్నాడు. ఇక్కడ టాప్ 4 ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నడిచిన లిస్ట్ మీరు చూసుకుంటే ఆంటోలియా సోలెవే 82.22 minutes, అంటే ఇతను అమెరికన్ చెందిన ఆస్ట్రోనాట్ ఆంటోలియా సోలెవే 82 hours 22 minutes అనే స్పేస్ స్టేషన్ వాక్ చేశారు. సెకండ్ లిస్ట్ వచ్చేసి మైకిల్ లోపెస్ అల్జర్, ఇతను 67 hours 40 minutes. థర్డ్ వచ్చేసి స్టీఫెన్ జీ బ్రౌన్ 65 hours 57 minutes. అండ్ ఫోర్త్ వచ్చేసి లేటెస్ట్ గా మనకి సునీత విలియమ్స్ 62 hours 6 minutes తో రికార్డ్ సాధించారు. ఈ లిస్ట్ లో టాప్ ఉమెన్ అనమాట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో హైయెస్ట్ టైం వాక్ చేయడం అనమాట. అయితే స్పేస్ వాక్ అంటే అంతరిక్షంలో మన మిషన్ పోయిన తర్వాత అంతరిక్షంలో నుంచి బయటకు వస్తారు. ఆ బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ వీళ్ళు వేసుకుంటారు. ఆ డ్రెస్ అనేది సేఫ్టీ అనమాట. ఆ డ్రెస్ లో మనకి ఆక్సిజన్ ఉంటుంది, అందుకే మనకి వాటర్ ఉంటుంది. అయితే ఆ డ్రెస్ లో మనకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా మనకి డ్రెస్ అనేది మనకి కాపాడుతుంది. సో వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయటకు వచ్చి గాల్లో తేలుతా ఉంటారు. దాన్ని స్పేస్ వాక్ అంటారు అనమాట. అయితే మన ముందు 1 week అన్నారు కదా. ఇంకో అసలు టాపిక్ లోకి వస్తే ఫస్ట్ 1 week అన్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ 9 months అయిపోయింది. ఇప్పుడు సునీత విలియమ్స్ సక్సెస్ఫుల్ గా భూమిపైకి వస్తారా మన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. నాసా వాళ్ళు ఈసారి పక్కా ప్లాన్ వేశారంట. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటివరకు 5-6 times వాళ్ళు చేసిన తర్వాత ఫెయిల్ అయిపోయింది ఆ ప్లాన్ అనేది. కానీ ఈసారి వాళ్ళు క్రూ-10 అనే మిషన్ ని యూజ్ చేయడం జరిగింది. ఈ క్రూ-10 అనే మిషన్ వీళ్ళు ఫుల్ రీసెర్చ్ చేసి ఇంటర్నేషనల్ ISS కి పంపించారు. అనే మెక్లెయిన్ వ్యక్తి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. వాళ్ళతో పాటు వాళ్ళ టీమ్ కి చెందిన వాళ్ళు వీళ్ళు రష్యా అండ్ జపాన్ చెందిన ఆస్ట్రోనాట్స్ అనమాట. సో వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఒక 1 week అక్కడ రీసెర్చ్ చేసుకుని సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ని భూమికి తీసుకొస్తామని చాలా గ్రాండ్ పక్కగా చెప్తున్నారు అనమాట. వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఎర్త్ పైకి రావాలని అందరం కోరుకున్నాం. ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఈసారి ఈ రాకెట్ క్రూ-10 అనే మిషన్ సక్సెస్ఫుల్ గా భూమిపైకి తీసుకురావాలి. అండ్ భూమిపై వచ్చిన వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ రావాలని కోరుకున్నాం. ఇది ఈ రోజు మన వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి. జై హింద్, బాయ్.